మీటింగ్ అయిపోయినంత వరకు పెద్దలు మాట్లాడి ఎంపీలు ఉంటే అవకాశం ఇచ్చడం జరిగింది. వారికి ఓట్లు వేయాలని చెప్పి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి మన శ్రీనివాస్ రెడ్డి గారు అట్లాగే సోదరులు మాజీ మంత్రివర్యులుగా ప్రతిరోజు 3-4 మండలాల సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఇప్పటికి దాదాపు 20 మండలాలు కంప్లీట్ కావడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నవపేట మండలం తర్వాత బాలనగర్ రాజపూర్ అయిపోయినాయి. ఈరోజు ఈ చర్చలు అయిన తర్వాత రేపు మిడ్జిల్ ఊరుకోట మండల సమావేశాలు ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళినా మన కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు. రకరకాల కారణాలతోనే మరి అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఇబ్బంది ఎదురైంది. ఆ ఎక్స్పీరియన్స్తో మరి అప్పుడు ఎందుకు ఓట్లు సరిగా రాలేదు, ఏం ఎక్కడెక్కడ పొరపాటు అందరికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అందరం కలిసికట్టుగా దాన్ని రివర్స్ అయ్యే విధంగా ఈ ఎంపీ ఎన్నికల్లో జిద్దుతో పనిచేసి మరి మంచి మెజారిటీ ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా జడ్చర్ల టౌన్ కావచ్చు, మండలం కావచ్చు, మొన్న ఎన్నికల్లో మనం అనుకున్న దానికంటే చాలా రిజల్ట్ మంచిగా రాలేదు. మరి ఎక్కడికక్కడ కౌన్సిల్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, గ్రామాల్లో సర్పంచ్ కావచ్చు, ముఖ్య నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో, మీ వార్డులో, మీ బూతుల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎందుకు తక్కువ వచ్చినాయి, మరి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసుకొని మరి అందరు కష్టపడి పనిచేయాలని కోరుతా ఉన్నాను. అంటే మనం ఒక రివెన్యూ తీసుకోవడానికి మన సత్తా చూపించడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న వేసిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని వాళ్ళ మాయ మాటలకు, వాళ్ళ తొండి మాటలకు, అబద్ధాలకు మోసపోయి ఓటు వేసారు. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా వాళ్ళు గెలుస్తామనుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్పకూడదు. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు, తొండి మాటలు చెప్పారు, వాగ్దానాలు చెప్పారు. అలవి కాని వాగ్దానాలు, చేయాలని వాగ్దానాలు చేసి ఇక ప్రజలను నమ్మించి ఇప్పుడు మోసం చేసింది. సార్ కాంగ్రెస్ పార్టీ నైజమే అది. 75 సంవత్సరాల స్వతంత్ర మన దేశంలో దాదాపు 50 సంవత్సరాలు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి వాళ్ళ పాలసీ ఒకటే, ప్రజలకు ఏం పని చేయొద్దు, వాళ్ళని ఎక్కువ హుషారు చేయొద్దు. హుషారు చేస్తే మరి మనం చెప్పిన మాట వినరు. వాళ్ళు అట్లే అడిగే స్టేజ్లో పెట్టాలి, అడుకునే స్టేజ్లో పెట్టాలి. ఎలక్షన్ అప్పుడు బిస్కెట్ ఆల్సిపోవాలి, ఓట్లు వేయించుకోవాలి, బయటపడాలి. మళ్ళీ 5 ఏళ్ళు ఏం పని చేయొద్దు, మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ ఇంట్లో పడుకోవాలి. ఇదే వాళ్ళ పాలసీ. నేను చేసింది ప్రజలు బాగుపడాలి, మగలు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, బీదలు బాగుండాలి, అందరు బాగుండాలి ఆలోచన చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేసింది. అన్ని సార్లు లేపిరు కానీ అంతకుముందు ఏం లేకుండే, ఏ స్కీమ్ లేకుండే. ఇప్పుడు సార్ అన్ని స్కీములన్నీ చూపిస్తుంది కాబట్టి అరే సార్ ఇక 10 సంవత్సరాలు ఇన్ని ఇచ్చాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇస్తాడు, వాళ్ళు కూడా ఏమి ఇస్తారు ఒకసారి చూస్తామని వాళ్ళు మోసపోయారు. నిజంగా మనం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాకంటే ముందు పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చినాక మన బతుకులు ఏమిటి. 75 ఏళ్ళకెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఊళ్ళో గ్రామాల పరిస్థితి ఏంది, పట్టణాల పరిస్థితి ఏంది, ఏ పని చదగాలి. ఎక్కడికి వెళ్ళినా గ్రామాలు ప్రమాణంగా తాగునీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, రోడ్లు బాగాయినాయి, సిసి రోడ్లు అయినాయి, స్ట్రీట్ లైట్ అయినాయి, చెత్త బండ్లు వస్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇదేంది కానీ సార్ ఎప్పుడే కానీ సంస్కర్తగా సమాజాన్ని బాగు చేయాలి. వాళ్ళకు చాలా ఇబ్బందులు గురయ్యారు. మంచి చేసే వారికి ఇబ్బందులు వస్తాయి కానీ అవన్నీ తాత్కాలికం. కాంగ్రెస్ వాళ్ళకు గాలి వదిలిపెట్టేదంటే ప్రజలనే అనుకోకుండా మన సార్ ఏంటంటే అందరూ బాగుపడాలని ఆలోచన చేసేది. ముఖ్యంగా మనం చూస్తున్నాం వ్యవసాయ రంగం. మన అందరం డైరెక్ట్ ఇండైరెక్ట్ వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం.
రైతు బాగుంటే అందరూ బాగుంటారు. కొంత ఆలోచన చేయలే కనీసం. చాలా మాట్లాడి రైతే రాదన్నారు, రైతే వెన్నెక్క అన్నారు, రైతుని ఇట్లా చేయాలి అట్లా చేయాలన్నారు. కానీ ఏ గతంలో ఎవరు రైతు